స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బంగ్లాదేశ్ మీద కఠిన వైఖరికి మోడీ ఎందుకు వెనకాడుతున్నారు? బంగ్లాదేశ్ విషయంలో ఉదాసీనంగానే కనిపిస్తున్నా వైరిపక్షం వలలో పడకూడదు అనే దూరదృష్టి ఉంది. భారత్ చుట్టూ ఉన్న దేశాలతో పోలిస్తే జియోపొలిటికల్ స్ట్రాటజీ విషయంలో మన దేశ విదేశాంగ శాఖ ప్రపంచంలోనే అత్యుత్తమ విధానం అమలుపరుస్తున్నది. అదెలాగో తెలుసుకునే ముందు జో బైడెన్ యంత్రాంగం బంగ్లాదేశ్ ద్వారా భారత్లో ఎలాంటి విధ్వంసం సృష్టించాలనుకుంటుందో తెలుసుకోవటం ముఖ్యం. అయితే విధ్వంసం వ్యూహరచన ఎలా ఉందో ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఏమిటో తెలియదు. కానీ విధ్వంసమే ధ్యేయంగా పావులు కదుపుతున్నది. గత నెల రోజులుగా బంగ్లాదేశ్లో భారత్కి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి అన్నది నిజం. సిఐఏ నేరుగా పాకిస్తాన్తో చేతులు కలపకుండా జార్జ్ సోరోస్ ద్వారా ఫండింగ్ చేయిస్తున్నది. నిజంగా అవి జార్జ్ సోరోస్ డబ్బులా లేక సిఐఏ తన ప్రభుత్వానికి లెక్క చెప్పనవసరం లేని అకౌంట్ల నుండి ఫండింగ్ చేస్తున్నదా అనేది తెలియదు. పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, కానీ ఐఎస్ఐ ద్వారా పాకిస్తాన్ సైన్యానికి కావలసినంత డబ్బు అందుతున్నది. ఐఎస్ఐ బంగ్లాదేశ్లోని రాడికల్ గ్రూపులకి కావలసినంత ధైర్యాన్ని ఇస్తున్నది. ఐఎస్ఐ ద్వారా జార్జ్ సోరోస్ తన పని చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ఇప్పటికే ఇరాక్, లిబియా, ఉక్రెయిన్, సిరియా దేశాలలో ఏదైతే పథక రచన చేసి విజయం సాధించారో అదే విధంగా మన దేశం మీద అమలు చేస్తున్నారు. ముందు బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనాని బహిష్కరించటమో లేక నకిలీ అభియోగాలు మోపి ఉరితీయడమో చేయాలి. షేక్ హసీనా నియంత అని రాడికల్స్ ద్వారా ప్రచారం చేయించారు. 2 రోజుల క్రితం ఢిల్లీలో ఉన్న షేక్ హసీనా స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం తన మీద కుట్ర అనేది 2023లోనే మొదలైంది అని. సరిగ్గా అదే సమయంలో సిరియా టార్గెట్ గా పథకరచన చేశారు. దృష్టి మరల్చడానికి హమాస్, హెజ్బొల్లాలని వాడుకున్నారు. ఇరాక్, లిబియాల లాగానే బంగ్లాదేశ్లో కూడా బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ విగ్రహాలని, గుర్తులని చెరిపేశారు రాడికల్స్. గత 3 నెలలుగా ముజీబుర్ రెహ్మాన్ మనకి స్వాతంత్ర్యం తేలేదని, భారత్ మనల్ని పాకిస్తాన్ నుండి వెడగొట్టింది అనే ప్రచారం జోరుగా సాగుతున్నది. 2023లోనే ఇలాంటి ప్రచారం మొదలైనా అది వాట్సాప్లకే పరిమితమైంది. ఇప్పుడు బహిరంగంగానే షేక్ ముజిబుర్ రెహ్మాన్ని, షేక్ హసీనాని దేశద్రోహులుగా యువతరం మనసులో ముద్ర వేసేశారు. బంగ్లాదేశ్ ను ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారుస్తారు అని అక్కడే ఆగిపోతే పొరపాటు. బంగ్లాదేశ్ కి భారత్ మొదటి శత్రువు అని నూరుపోస్తున్నారు. ఐఎస్ఐ ఇప్పటికే అవసరమైతే సైనిక సాయం చేస్తాము అని మాట ఇచ్చింది. దానిని రాడికల్స్ బలంగా నమ్ముతున్నారు. టర్కీ నుండి పాకిస్తాన్ బైరాక్టర్ కామికాజ్ డ్రోన్లు కొన్నది. బంగ్లాదేశ్ కి నమ్మకం కుదరడానికి కొన్ని బైరాక్టర్ డ్రోన్లు ఇచ్చింది ఉచితంగా. 2 రోజుల క్రితం బంగ్లాదేశ్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఒకడు మోడీని, భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ 4 గంటల్లో అస్సాం, కలకత్తాలని స్వాధీనం చేసుకుంటామని అనడం వెనుక ఐఎస్ఐ ప్రచారం ఉంది. మోడీ పేరును చెప్పడం వెనుక వ్యూహం ఉంది. 4 గంటలు కాదు కదా, వాళ్ల బోర్డర్ దాటి 4 అడుగులు ముందుకు రావడానికి 4 రోజులు పడుతుంది. అంటే యుద్ధ ఖైదీలుగా అన్నమాట. సైనిక చర్యతో అన్ని సాధించలేం. శ్రీలంక, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, కెనడా, నెల కిందట చైనాల సంగతి ఏమైందో చూశాం కదా. అన్ని దేశాలు దారిలోకి వచ్చేశాయి. కెనడా అయితే తమ దేశంలో జరిగిన హత్యలకి భారత్ తో ఎలాంటి సంబంధం లేదని డస్టిన్ ట్రూడో విలేకరుల ముందు ప్రకటించాడు. ఇక మాల్దీవుల అధ్యక్షుడు అయితే భారత్ లో తమ దేశం టూరిజం గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అనుమతి కోసం ఢిల్లీ వచ్చి అనుమతి తీసుకుని వెళ్లాడు. ఇటీవలే టూరిజం వల్ల ఆదాయం సరిపోవట్లేదని మాల్దీవులకి వచ్చిన యాత్రికుల మీద ఎగ్జిట్ ట్యాక్స్ కింద $250 చెల్లించాలని నిబంధన విధించింది. అంటే మాల్దీవులు వచ్చిన టూరిస్టు వీసా ఫీజుతో పాటు ఆ దేశం నుండి వెళ్లిపోవాలి అంటే $250 కట్టాలి. ఇక టర్కీ కూడా దారిలోకి వచ్చేసింది. బ్రిక్స్ లో సభ్యత్వం కోసం అప్లై చేస్తే మన దేశం వీటో చేసింది. దాంతో పాకిస్తాన్ ని పక్కన పెట్టేసి కాశ్మీర్ వివాదం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్నది. దాని మీద టర్కీకి ఎలాంటి అభిప్రాయం లేదని ఎర్డోగాన్ మాట మార్చాడు. వాట్ నెక్స్ట్? జస్ట్ బంగ్లాదేశ్. రోజులు గడిచే కొద్దీ ఆర్థిక ఇబ్బందులు, విద్యుత్ కోతలు, ఆహార సంక్షోభం, బ్యాంకుల దివాలాలు చాలు తోక ముడిచి అడుక్కోవడానికి. ఇవన్నీ ట్రంప్ అధికారంలో లేకపోయినా జరిగినవే. జస్ట్ వెయిట్ అండ్ సీ.